నిజామాబాద్ జిల్లా జాక్రాన్పల్లి మండల కేంద్రంలో మన ఊరు మనబడి కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనరసింహ చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా 62.77 లక్షల ప్రభుత్వ నిధులతో పాటు దాతల పెద్ద ఎత్తున సమకూర్చిన విరాళాలను పెంచిస్తూ అన్ని సదుపాయాలతో అధునాతన హంగులను సమకూర్చారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు దాత రాజురెడ్డి పెద్ద ఎత్తున తోడ్పాటును అందించడం అభినందనీయమని జిల్లా యంత్రాంగం తరపున కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ వ్యవస్థలకు సహకారం అందిస్తే ఏ విధమైన అద్భుత ఫలితాలు సిద్ధిస్తాయనడానికి జక్రాన్పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవన నిర్మాణమే ప్రత్యక్ష నిదర్శనమని తెలిపారు. జక్రాన్పల్లి శివార్లోని దేవుని తాండాలో గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో మంత్రి దామోదర రాజనరసింహ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. ఓ 30 పడకల హాస్పిటల్ అయినా 100 పడకలైనా దానికి అనుగుణంగా సిబ్బందిని మనం మంజూరు చేసి ఆ సిబ్బందిని మనము ఆ వేకెన్సీ కాకుండా శాంక్షన్ పోస్టులను మనం ఫిల్అప్ చేస్తేనే మనకు న్యాయం చేసిన వాళ్ళం. అది కేవలం మనం బంగ్లా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్లు కట్టుకుంటూ పోతున్నాము. 100 కోట్లది 200 కోట్ల రూపాయలది, కానీ దానికి సంబంధించిన సిబ్బంది లేకపోతుంది. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే కాకుండా దానికి సంబంధించిన లేకపోతే చాలా కష్టం. రెండవది, ఈరోజు నేను ఏదైనా ఒక సమావేశం ఎక్స్పర్ట్స్ పిలిచి ఆ సమావేశంలో వారికి సూచన సలహాలు వారు అంటారు, సార్ రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేది చాలా బ్రహ్మాండమైన పథకం, ఇది చాలా అరుదైన ఆలోచన. ఆనాడు రాజశేఖర రెడ్డి గారికి ఎంత కలిగిందో వారికి ఎవరు సలహా ఇచ్చిన మేధావులు, చాలా గొప్ప ఆలోచన. కానీ గత 8 ఏళ్లలో ఆరోగ్యశ్రీ పక్కనేసేసారు. మళ్ళీ దీన్ని